18వ కీర్తన మొదటి 3 వచనాలు. ఈ యొక్క 18వ కీర్తన గనక మనం చూసుకుంటున్నప్పుడు మరి దావీదు రచించినటువంటి కీర్తన మన యొక్క 18వ అధ్యాయంలో చూడొచ్చు కీర్తనలో. అదేవిధంగా మరి ప్రవక్త ద్వారా మరి దేవుడు మరి సమూయేలు 2వ అధ్యాయము 22వ వచనంలో అదే కీర్తన మనం లిఖించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క కీర్తన శీర్షికలోనే మనం చూస్తే మరి ఏ సందర్భంలో దావీదు ఈ యొక్క కీర్తన రాశాడు అనేది కనుక మనం చూసుకుంటే అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. ఎప్పుడంట అతని శత్రువులందరి యెహోవా దాసుడైన దావీదు కీర్తన, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి. సో ఎప్పుడు రాసి ఉండొచ్చు మీ ఐడియా ప్రకారం? శత్రువులందరూ అంటే తను ఇంకా కింగ్ అయిన తర్వాత, తన సింహాసనం స్థిరపరచబడిన తర్వాత తను మరి చివరి స్టేజ్లో ఈ యొక్క కీర్తన రాసి ఉండవచ్చు అని చెప్పి మరి చాలామంది అంటూ ఉంటారు మరి బైబిల్ పండితులు. ఎందుకంటే ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ విషయాలన్నీ మనకి అర్థమవుతా ఉంటాయి. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు మరి మొదటగా దావీదు ఏమంటా ఉన్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం ఆరాధన చేస్తూ ఉన్నామంటే మొదటిగా మనకి ఏముండాలి? ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉండాలి. అప్పుడే మనం ఆ వ్యక్తిని ఏం చేస్తాము? ఆరాధించగలుగుతాము. సో ఈ ప్రేమ ఎలాగ ఉండాలి? జనరల్గా మనం బయట చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రేమలు ఎలాగ ఉంటాయి? కండిషనల్ బేస్డ్గా ఉంటాయి, లేదంటే సిచ్యువేషన్స్ బేస్డ్గా ఉంటూ ఉంటాయి. అంటే పరిస్థితులు బట్టి ప్రేమ అనేది మారిపోతూ ఉంటుంది. లేదంటే కండిషన్స్ పెట్టి కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు, లేదంటే కొన్ని బౌండరీస్ పెట్టుకుంటారు. అవి మీట్ అవునప్పుడు ఈ ప్రేమ అనేది ఏమవుద్ది? చేంజ్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మరి దేవుని నీవు నేను ఆరాధిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నామో, మనం మొదటగా చేయవలసింది ఏంటంటే, మనకు మొదటగా ఉండవలసింది ఏంటంటే, ఒక క్వాలిటీ ఆరాధించే వారికి ఆయన పట్ల ప్రేమ ఉండాలి. ఎందుకు ప్రేమ ఉండాలంటే, మరి ఒక పాపిగా ఆయనకు శత్రువుగా ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడంటే కారణం ఏంటంటే కేవలం ఆయన యొక్క ప్రేమను పెట్టే. ఎలాంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడంటే, మరి అన్కండిషనల్ లవ్తో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మన శిలువ ధ్యానాలు చేసినప్పుడు కూడా ఒక మాటను మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే, మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. సో ఎందుకు ప్రభు మరి క్షమించగలిగారు వాళ్ళందరినీ అంటే కేవలము ఆయన యొక్క ప్రేమను బట్టే. సో ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చుంటా ఉన్నప్పుడు మరి దేవుడు దాన్ని సార్థకం చేశాడు. ఎలాగంటే ఆయన యొక్క అన్కండిషనల్ లవ్తో, ఎటువంటి బౌండరీస్ లేకుండా, మరి ఎటువంటి కండిషన్స్ లేకుండా, మరి అన్కండిషనల్ లవ్తో మన దేవుడు ప్రేమించాడు. కాబట్టే ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాం. సో ఇప్పుడు మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నామంటే మొదటగా మనకేముండాలి? అటువంటి ప్రేమను మనం ఆయన పట్ల కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆరాధించగలుగుతాం. ఆ ప్రేమ ఎలాగ ఉండాలంటే, మరి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి దేవుని విడిచిపెట్టేయడం, లేదంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించేటటువంటి యాటిట్యూడ్ కాదు దావీదుది. ఆయన ఏమంటా ఉన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. రెండోదిగా కనుక మనం చూసుకున్నప్పుడు ఆరాధించే వాళ్ళకి ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే, నేను ఆశ్రయించున్న నా దుర్గము. 119వ కీర్తన 8వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సో మనం ఒక వ్యక్తిని ఆరాధిస్తూ ఉన్నామంటే రెండవదిగా మనకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే, మరి ప్రతి పరిస్థితుల్లో కూడా ఇది నా వల్ల కాదు, ఇది నీవే చేయగలవని చెప్పి ఆయన్ని మనం ఆశ్రయించి బతకడం. మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని ప్రభువుకు మనం అప్పగించుకోవడం. ఈ యొక్క లైఫ్ నాది కాదు ప్రభువా, నీవిచ్చిందే, దీన్ని నీవే కొనసాగించని చెప్పి ఆయన మీద మనం డిపెండ్ అవ్వడం, ఆయన్ని మనం ఆశ్రయించి బతకడం ఏంటంటే ఆరాధన. సో ఎప్పుడైతే ఆయన్ని మనం ప్రేమిస్తామో, ఆయన ఎటువంటి ప్రేమతో అయితే మనం ప్రేమిస్తూ ఉన్నాడు అన్కండిషనల్గా, మనం కూడా మరి పరిస్థితులను చూడకుండా
ఆయన మీద ఆధారపడి ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన మీద మనం ఆధారపడగలుగుతాం. ఆయన మనసు ఏంటో మనకి అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ప్రభుని ప్రేమిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతా ఉన్నామో, అప్పుడు ఆయన చేసిన కార్యాల ద్వారా మనకేం అర్థమవుతుందంటే ఆయన ఎలాంటి వాడో మనకి అర్థమవుతుంది. అందుకే ఆ కింద కీర్తనలో కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనీయుడైన యెహోవాకు. సో ఎలా చెప్పగలిగాడు ఆయన కీర్తనీయుడని? ఈయన మాత్రమే మరి మనం కీర్తించడానికి అర్హుడు అని చెప్పి ఎలా చెప్పగలిగాడంటే తన యొక్క ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టి తను చెప్పగలిగాడు. తన జీవితంలో అంతకుముందు తను చూసినటువంటి మరి ప్రతి పరిస్థితిని తను జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభువుని ఆరాధించగలిగాడు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు, ఆయన మీద ఆధారపడ్డాడు, ఆయన చేసిన కార్యాలను బట్టి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మన స్తుతి ఎందుకంటే పరిస్థితి బాగున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? ఫాస్టింగ్ ప్రేయర్ గుర్తొస్తుంది. పరిస్థితులన్నీ బాగుంటే ఏం గుర్తొస్తుంది? వర్షిప్ గుర్తొస్తుంది. సో దావీదు సిచ్యువేషన్ అలా లేదు. ఎందుకంటే అన్కండిషనల్గా దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని మీద ప్రతి పరిస్థితిలో ఆధారపడుతూ ఉన్నాడు, లోకం వైపు చూడడం లేదు, లేదంటే తన యొక్క స్కిల్ మీద తను ఆధారపడడం లేదు, ఓన్లీ ప్రభు మీద తను ఆధారపడుతూ ఉన్నాడు, ఆయన ఆశ్రయిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నాడు. సో తన ప్రతి పరిస్థితుల్లో మరి దేవుడు చేసిన కార్యాలను తను గుర్తుంచుకోగలిగాడు. ఇక్కడ గనక మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇర్మియాలో కూడా ఒక మాట ఉంటుంది ఏంటంటే 17:5 తీయొద్దు కానీ మరి యెహోవాను ఆశ్రయించకుండా మరి మనుషుల్ని మనం ఆధారపడినప్పుడు, వారిని ఆశ్రయించినప్పుడు మనం శాపగ్రస్తులు అవుతామని ఉంటుంది. అంటే మనము పెరిష్ అయిపోతాం. ఎందుకంటే ప్రభువుని మనం ఆశ్రయించలేం. ఎందుకంటే ఆయన్ని మనం ప్రేమించలేకపోయినటువంటి విధానాన్ని బట్టి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తామో అప్పుడు ఆ వ్యక్తిని మనం ఎక్కువగా అభిమానిస్తాము, అనుసరిస్తాము, వాళ్ళలాగా ఉండాలని చెప్పి మనం ఆశపడతాం. సో ఇక్కడ ఈరోజు మనం ఆరాధించడానికి, ఈరోజనే కాదు ఎప్పుడైనా సరే మనం ఆరాధించాలంటే 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా ఏం చేయాలి? ఆయన్ని మనం ప్రేమించాలి, ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. రెండవదిగా ఎప్పుడు ఆయన మనం ఆశ్రయించే వారిగా ఉండాలి, ఎప్పుడు ఆయన్ని ఆశ్రయించాలి. మూడవదిగా ఆయన మనకు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం తెచ్చుకుని ఆయన మనం కీర్తించాలి. సో ఈరోజు ఒక కొద్ది నిమిషాలు చాలా ఫాస్ట్గా ఓన్లీ 2వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఓకే, అన్ని ఆర్డర్లో లేవు కానీ కొన్ని నేను మొత్తం దేవుని యొక్క సర్వనామాలు ఇక్కడ 8 ఉంటా ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడు? యెహోవా నా బలమా అన్నాడు. తర్వాత చూస్తే యెహోవా దేవుడు ఎవరంట? నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. మొదటిగా ఒక మాటను మనం చూద్దాం. ఏంటంటే నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఈ యొక్క దుర్గము అంటే మనం చూస్తూ ఉన్నప్పుడు మరి యెహోషువ టైంలో మరి ఆశ్రయపురాలు ఉన్నాయి. అంటే నేను ఆశ్రయించున్న నా దుర్గము అంటా ఉన్నాడు కనుక మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏంటి ఈ ఆశ్రయపురాలంటే, ఈ ఆశ్రయ దుర్గాలంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళని విషయంలో మరి తను తప్పు చేసినప్పుడు, హత్య చేసినప్పుడు మరి ఆ వ్యక్తిని చంపడానికి మరి ఇతరులు తరుముతూ ఉన్నప్పుడు తను వెళ్ళి ఒక ఆశ్రయపురం ఉండేమాట, 6 ఆశ్రయపురాలు ఉండే మొత్తం. సో ఎప్పుడైతే ఆశ్రయపురంలోకి తను వెళ్ళిపోతాడో అప్పుడు ఏమవుతుందంటే ఎవరు కూడా ఆ వ్యక్తిని చంపడానికి వీల్లేదు. చాలా సేఫ్గా మరి ఆ ప్లేస్లో తను ఉంటాడు. ఇక్కడ కూడా దావీదు కూడా అదే తను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏంటంటే నేను ఆశ్రయించున్న నా దుర్గము, ఆయనే నా యొక్క సేఫ్టీ. దేవుడు దావీదుకి ఎలాగున్నాడంటే మరి ఒక సేఫ్ ప్లేస్గా, ఒక సేఫ్టీగా దేవుడు దావీదుకి ఉంటా ఉన్నాడు. ఒకసారి దావీదు జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి ఆలోచించేయండి. అసలు సౌలు మంచి యుద్ధ నేర్పరి. అసలు ఎక్కడో శత్రువు దూరాన్ని ఉన్నా సరే ఒక ఈటు తను బల్లి విసిరాడు అనుకోండి, వెంటనే ఆ శత్రువుకి డైరెక్ట్గా గుచ్చుకుంటుంది. కానీ ఇక పిఎస్ సిస్టమ్ ఇంత దూరంలో ఉన్నటువంటి దావీదుకి మరి అనేకసార్లు చంపడానికి ట్రై చేశాడు. ఎప్పుడు కూడా టచ్ అవ్వాలి, ఎప్పుడు కూడా ఏం చేయింది? మిస్ అవుతూనే ఉంది. తర్వాత సొంత కుమారుడు దావీదు యొక్క బలహీనతలన్నీ తెలుసు, మరి ఎలాగ తను అటాక్ చేయాలో తెలుసు. తన పక్కన ఉన్నటువంటి తన యొక్క మినిస్టర్సే
తనని ఎలా చంపాలో మంచి మంచి ప్లాన్స్ ఇస్తూ ఉన్నారు. దావీదు యొక్క వీక్నెస్ని చెప్తా ఉన్నారు. సో ఈజీగా మరి అబ్షాలోం దావీదుని చంపేయచ్చు. అలాగే ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు మరి 34వ కీర్తనలో కూడా మనం చూసాం, అబీమెలెకు ఎదుట మరి వెర్రివాడి వలె దావీదు ప్రవర్తించాడు. సో అబీమెలెకు తలుచుకుంటే మరి వెంటనే దావీదుని చంపేయచ్చు. కానీ ఇన్ని పరిస్థితులు గుండా, ఇంత శత్రువులు గుండా దావీదు వెళ్తా ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు దావీదుకి ఎలా ఉన్నాడంటే మరి ఆశ్రయపురంగా ఉంటా ఉన్నాడు. అంటే తన్ని కంప్లీట్గా మరి ప్రొటెక్ట్ చేసేటటువంటి వ్యక్తిగా దేవుడు ఉంటా ఉన్నాడు. సో మన జీవితాల్లో మనం గనక చూసుకుంటూ ఉన్నప్పుడు మరి మన జీవితాల్లో కూడా దేవుడు ఎలాగ ఉన్నాడంటే మరి ఆశ్రయపురంగానే ఉంటా ఉన్నాడు. ఇప్పుడు వార్స్ గురించి చాలా భయపడతా ఉన్నారు. ఈ యొక్క ఇరాన్ కానీ ఈ యొక్క ప్లేసెస్లో ఉంటున్నటువంటి వాళ్ళు, లేదంటే మనం యొక్క ట్రంప్ వల్ల కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు మరి ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఏవైతే అగ్నిస్ట్గా ఉన్న యుఎస్కి అవన్నీ కూడా మరి చాలా భయపడతా ఉన్నాయి. సో ఎప్పుడు మా మీదకి అటాక్ వస్తుందో అని చాలా అన్స్టేబుల్ కండిషన్స్ గుండా వెళ్తూ ఉన్నారు. మనం అయితే మరి దేవుణ్ణి ఈయన ఆశ్రయదుర్గమని మనం చెప్పలేకపోతాం కొన్నిసార్లు. ఎందుకంటే చాలా కంఫర్ట్ జోన్లో ఉంటాం. మన పరిస్థితులన్నీ మరి చాలా అనువుగా ఉంటా ఉంటే అందుని బట్టి మనం ఆ మాట చెప్పలేకపోవచ్చు. కానీ ఒకసారి మన యొక్క ఫాస్ట్ లైఫ్స్ని కనుక చూసుకుంటా ఉన్నప్పుడు కోవిడ్ టైంని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు ప్రైజ్ లార్డ్ చెప్పాలంటేనే ఒక 10 ఫీట్ దూరంలో ఉండి చెప్పేటటువంటి పరిస్థితులు, ఒకళ్ళొకళ్ళు జూమ్లో చూసుకునేటటువంటి పరిస్థితులు, మరి ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ అనేక మరి మందికి డైటీషియన్గా వాళ్ళు ఉంటూ మరి చక్కగా డైట్ గైడ్ చేసినటువంటి వాళ్ళు. సో మీరు ఈ డైట్ పాటిస్తే మీరు ఈజీగా మీ హెల్త్ రికవర్ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళు అనేక మంది మరి కోవిడ్లో గతించిపోయారు. సో చాలా ప్రికాషన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, అసలు నాకు రాదనుకున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు గతించిపోయారు. సో మరి చాలా డబ్బు ఉంది, ఎంతైనా ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గతించిపోయారు. కానీ మరి మన జీవితాల్లో అటువంటి పరిస్థితుల్లో, అటువంటి భయాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు జాబ్ విషయంలో మరి సెక్యూరిటీ లేనటువంటి టైం అది. సో ఈ పరిస్థితులన్నింటిలో మనం ఏం చేసాము? ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని మనం ఆశ్రయించాం, ఆయనకి మనం ప్రార్థన చేసాం. సో ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు మన దేవుడు ఎలాగ ఉంటా ఉన్నాడంటే మనకి ఆయన ఆశ్రయదుర్గముగా, ఒక దుర్గముగా మనం ఆశ్రయించడానికి అనువైనటువంటి వ్యక్తిగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా మొదటగా ఆయన ఆరాధించవలసినటువంటి మాట ఏంటంటే ఆయనే మనకి ఎలా ఉంటా ఉన్నాడు? ఆయన మన స్టెబిలిటీ, మనకైనా స్థిరంగా దుర్గంగా, అంటే ఎప్పుడు కూడా మనం నశించిపోకుండా ఒక స్టేబుల్గా మనం నిలిచి ఉండేటటువంటి వారిగా మన దేవుడు మనల్ని ఉంచుతా ఉన్నాడు. రెండో మాట కనుక మనం చూసుకుంటా ఉన్నప్పుడు ఆయన నా కోట అంటా ఉన్నాడు. ఈ కోట అంటే ఏంటంటే మరి భద్రతనిచ్చేది. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యొక్క కోటలో ఉంటాడో మరి దావీదుకి తెలుసు కోట అంటే ఎంత సెక్యూర్గా ఉంటుందో. మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇతర దేశాలు దాడి చేయకుండా మరి చక్కగా వాళ్ళు మంచి కోట కట్టుకుంటూ ఉంటారు. దాని చుట్టూ మరి పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టుకుని మరి దూరం నుంచి శత్రువు వస్తూ ఉన్నా సరే ఇంకేముండు, ఆ కోట ముందు ఏంటంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఎంత దూరం నుంచి వచ్చినా వీళ్ళు మరి విజిబుల్ చేయడానికి ఈ యొక్క బయోస్కోపిక్తో, బైనాక్యులర్తో వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. అంటే చాలా దూరం నుంచి వచ్చే శత్రువుని కూడా వాళ్ళు ఈజీగా కనిపెడుతూ ఉంటారు. ఆ కోటని అటాక్ చేశారంటే అవతల వాళ్ళు ఈజీగా ఆ రాజ్యాన్ని మొత్తం జయించవచ్చు. అంత సెక్యూర్గా ఉండేటటువంటి కోట. దావీదుకి తెలుసు ఆ రాజు కనుక ఆ యొక్క టెర్మినాలజీని తను యూజ్ చేస్తా ఉన్నాడు, ఏంటంటే ఆయనేనా కోట. సో మనకు కూడా మరి దేవుడు మరి భద్రతని ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మనకి ఒక కోటగా ఉంటా ఉన్నాడు. యేసు ప్రభువారు ఎలాగ మనకు ఒక కోటగా ఉంటా ఉన్నారంటే మరి దేవుడు తనకు అప్పగించిన దాంట్లో ఏది నేను పోగొట్టుకోనని చెప్పి యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. మనం ఒక మాట చదువుకుందాం ఆయన ఆరాధించడానికి. యోహాను పత్రిక 10వ అధ్యాయము 28-29. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు.
వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇక్కడ గనక మనం చూస్తూ ఉన్నప్పుడు మన దేవుడు ఎలాగుంటా ఉన్నాడంటే మనకి ఒక కోటగా ఉంటా ఉన్నాడు. రక్షించబడిన తర్వాత ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మరి ప్రతి పరిస్థితుల్లో మనకి తోడై ఉన్న దేవుడిగా, మనల్ని నడిపించేటటువంటి దేవుడిగా, మనకి భద్రతని ఇచ్చేవాడుగా, మనకి సెక్యూరిటీ ఇచ్చేవాడుగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. ఎలాగుంటా ఉన్నాడంటే ఆయన ఒక కోటగా ఉంటా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఎందుని బట్టి ఆయన ఆరాధించాలంటే ఆయన మనకి కోటగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క భద్రతను బట్టి ఈరోజు నీవు నేను ఆయన్ని ఆరాధించాలి. ఇంకా గనక మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇశ్రాయేల్ జీవితంలో గనక ఆయన ఎలాగున్నాడు అనేది గనక మనం చూస్తూ ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు. మరి ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్న తర్వాత వాళ్ళని మరి తిరిగి మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు మరి ఫరో సైన్యం వచ్చేస్తూ ఉంది వెనకాల. ఫ్రంట్ ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చో, అక్కడ ఉంటే ఎలాగోలాగ బతికేస్తాం, వెళ్ళి రాజుని మేము బతిమలాడతాం, అక్కడ బానిసగానే చచ్చిపోతే బెటరు, ఈ అరణ్యంలో తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని చంపేస్తా ఉన్నాం. అప్పుడు మోషే ఒక మాట అంటాడు, మరి చక్కని మాట ఏంటంటే, మీరు ఊరికే నిలుచుండి నేడు యెహోవా మీకు కలగజే రక్షణ మీరు చూడండి. అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నువ్వు నీ కర్రతో ఆ సముద్రాన్ని కొట్టినప్పుడు ఒక్కసారిగా మరి అది 2 వాల్స్ లాగా, పెద్ద వాల్స్ లాగా మరి ఆ సముద్రం విభజించబడుతుంది. ఇది మనకి తెలుసు. ఒకసారి టైం ట్రావెల్ చేయండి. అంటే ఇది అరౌండ్ బీసీలో 15th century to 12th century మధ్యలో, 13th century మధ్యలో జరిగినటువంటి సందర్భం. ఇప్పుడు మనం తర్వాత ఏం జరిగిందో తెలిసింది కనుక మనకి ఎగ్జైట్మెంట్ ఉండదు. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉండి మనం ఆలోచించామనుకోండి, ఎందుకు భయపడ్డారంటే వాళ్ళు ఆ యొక్క ఫరో మహాసైన్యంతో వస్తూ ఉన్నాడు. ఆ యొక్క రథాలు, ఆ యొక్క గుర్రాల అరుపులు, ఆ యొక్క సౌండ్లతో, కేకలతో వాళ్ళు మరి వీళ్ళని చంపడానికి శత్రువు వస్తూ ఉన్నప్పుడు ఎంత భయం ఉంటుంది అసలు ఊహించుకోగలమా? ఇంకా మనం మోషేతో బతిమలాడుతున్నారు వాళ్ళైతే, మనమైతే మోషే లేరు ఎవరో లేరని పరిగెట్టుకుని వెళ్ళిపోతాం వెనక్కి. ఎందుకు? క్షమించి ఫరో మమ్మల్ని అడిగాను నాకు. ఎందుకంటే మోషేని అడిగేలోపే, మోషేని బతిమాలుకునే లోపే, మోషేతో మన డిస్కషన్ పెట్టేలోపే ఎక్కడ వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేస్తారో, బతుకుంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు మమ్మల్ని కాపాడని చెప్పి ఫరో దగ్గరికి పరిగెట్టేవారు. అది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ విజువల్స్ కూడా మనం చాలాసార్లు చూసాం. ఒక కోటలాగా జస్ట్ ఇలాగ మనకు ఒక సేఫ్గా 2 వాల్స్ ఇలాగ డివైడ్ అయిపోతుంది సముద్రం అంతా. అప్పుడు ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి 6 నెలలుగా అయిపోతుంది. సో చాలామంది మరి చాలా కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఈ విషయంలో. ఏంటంటే అప్పుడు మరి నీళ్ళే లేవు, అందులో మోకాళ్ళ లోతు నీళ్ళు ఉంది, అందుకనే వాళ్ళు చక్కగా ఇశ్రాయేలీయులు నడుచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే, నిజంగా మన దేవుడు ఇంకా గొప్పవాడు, ఎందుకంటే మరి ఆ మోకాళ్ళ లోతు నీళ్ళలోనే ఫరో సైన్యము, రథాలన్నీ కూడా మునిగిపోయాయి. అసలు అంటే మన దేవుని మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన చేసిన కార్యాలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన అలాగే కోటగా మనకు ఉంటా ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడంటే ఆయన మనకి మరి భద్రతని ఇచ్చేవాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. మొదటగా మనం చూసాం, ఆయన ప్రతి పరిస్థితికి మనం ఆశ్రయించడానికి, మనం ప్రొటెక్ట్ చేయడానికి ఆశ్రయదుర్గంగా ఉంటా ఉన్నాడు. రెండవదిగా మన యొక్క సెక్యూరిటీగా, భద్రతని ఇచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. మూడోది అంటా ఉన్నాడు, ఆయన రక్షకుడు అంటా ఉన్నాడు. సో చూడండి దేవుణ్ణి ఎలా దావీదు అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు దావీదు రక్షకుడు అని చెప్తా ఉన్నాడంటే, మరి శత్రువులందరి నుంచి తనకి రక్షణ అనుగ్రహించింది ఎవరు? మరి దేవుడు అనేటువంటి యెహోవాయే. అందును బట్టి ఆయన రక్షకుడు అని చెప్పి దావీదు చెప్పగలుగుతా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన మన రక్షకుడు అని మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే మరి చూడండి, ఆదాము అవ్వ చేసినట్టు అవిధేయతను బట్టి మరి ఆ ఏదైనా వనంలోంచి తోలివేయబడిన తర్వాత, బయటికి పంపించిన తర్వాత దేవుడు మరి ఎప్పుడూ కూడా మరి మానవుడిని ఆయన విడిచిపెట్టకుండా మళ్ళీ వాళ్ళకి బయటే దేవుడు అన్నీ సమకూర్చి, తర్వాత మరి నోహవ తర్వాత మరి అందరూ కూడా నశించిపోయినా మళ్ళీ దేవుడు మరి మానవుల పట్ల ప్రేమించి మరి నోహవ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుని, ఆ తర్వాత మరి దేవుడు మరి అబ్రహాముని దేవుడు ఏర్పరచుకుని
ఇవన్నీ గనక మనం చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇశ్రాయేల్ పట్ల ఏ ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడో మరి నీ పట్ల నా పట్ల కూడా అటువంటి ప్రణాళికని దేవుడు కలిగి ఉన్నాడు. సో ఎందుకు అబ్రహాంని ఏర్పరచుకున్నాడు? నీ సంతానం ద్వారా మరి సమస్త జనాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎవరు ఆ సమస్త జనం అంటే నీవు నేనే. ఆ యొక్క అబ్రహాం సంతానమే మరి దావీదు చిగురు ఎవరు? యేసుప్రభు వారు. సో అబ్రహాం ద్వారా దావీదు వచ్చాడు, దావీదు సంతానం ద్వారా మరి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. సో గొప్ప రక్షణ మన కొరకు సిద్ధపరచడానికి ఆయన మరి జగత్ పునాది వేయబడక ముందు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. యేసుప్రభు వారికి తెలుసు మనం ఆదాము అవన్నీ చేసినప్పుడే ఏం తెలుసు? వీళ్ళ కొరకు నేను ప్రాణం పెట్టాలి, వీళ్ళని రక్షించడానికి నా తండ్రిని విడిచి నేను ఒక మానవునిగా ఈ లోకానికి రావాలి. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా దేవుడు మానవుని చేయడానికి ఇష్టపడ్డాడు. మానవుని చేసిన తర్వాత ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదు. సో ఆయన ఏం చేశాడంటే మరి మానవుల పట్ల ఆయన ఉన్నటువంటి ప్రేమ, ఈ నశించిపోతూ ఉన్న మానవుని చూసి ఆయన ఈర్షపడలేదు, కోప్పడలేదు, కానీ ఆయన ఒక కృపను చూపించి మరి చచ్చిన స్థితిలో ఉన్న మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరంటే ఆయన మన రక్షకుడు. యాక్చువల్లీ ఆయన మనకి ఎలాగ ఉన్నాం అంటే దేవునికి మనం శత్రువులుగా ఉంటా ఉన్నాం. యాక్చువల్లీ దేవుడు మన ఎనిమి. ఎందుకు ఎనిమి అని అంటా ఉన్నానంటే మన సాతాను యొక్క దాసులుగా ఉంటా ఉన్నాం. మన యొక్క పాపం యొక్క మనం మనసు యొక్క శరీరం యొక్క కోరికలు మనం నెరవేర్చుకుంటూ కడమ వరవలే స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు మనం పాత్రలుగా ఉన్నాం, దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉంటా ఉన్నాం, దేవునికి శత్రువులుగా ఉంటా ఉన్నాం. సో ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? శత్రువుగా చూడలేదు. ఆయన మన పట్ల జాలి పడ్డాడు, తన యొక్క కృపను చూపించాడు. మరి ఎప్పటికీ కూడా అదే స్థితిలో ఉండిపోయేటటువంటి మనల్ని ఆయన పట్టించుకుని ప్రేమించి తనే రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి ఆయనే నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. దావీదుకే కాదు రక్షకుడు, ఆయన ఆరాధించడానికి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్దాం. 4వ మాట కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నా దేవుడు అంటా ఉన్నాడు. నా దేవుడు అంటే మీనింగ్ ఏంటంటే ఆయన సర్వభౌముడు, ఆయనే నా యొక్క సావరిన్ గాడ్, నన్ను పాలించేవాడు, నన్ను పోషించేవాడు నా దేవుడు. ఈ మాటలన్నీ 18వ అధ్యాయము 2వ వచనంలోని మాటలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో మాటను మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు మరి దావీదు అందరికి ఎలాంటి వాడు? అసలు రాజుని ఎలా చూసేవారంటే ఆ రోజుల్లో మరి దేవుడిగా చూసేవారు. ఎందుకంటే రాజే వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు, వారి కొరకు యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, వారిని మరి పోషిస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏం కావాల్సిన ఎవరికి వచ్చి మొరపెట్టుకుంటారు? వాళ్ళు రాజుకే మొరపెట్టుకోవాలి. అందుకే మన దానియేలు గ్రంథంలో చూసినప్పుడు రాజు ఏం చేసుకుంటారు? పెద్ద విగ్రహం చేసుకుని అందరూ నా విగ్రహానికి మొక్కండి. సో ఇదే సిచ్యువేషన్లో ఒక రాజు అనేవాడు ఉంటాడు. కానీ దావీదు నేను రాజు అయినప్పటికీ కూడా అధికారం ఇచ్చింది నీవే, అందుకని చెప్పి ఏమంటా ఉన్నాడంటే మరి దేవుణ్ణి నా దేవుడు అంటే నా సార్వభౌముడు, నన్ను పోషించేవాడు, నన్ను నడిపించేవాడు యెహోవాయే. ఈరోజు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా ఆయన మనల్ని పోషించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఎలాగంటే మనం అనుకోవచ్చు నా తల్లిదండ్రులు నన్ను పోషిస్తూ ఉన్నారు, లేదంటే నా యొక్క జాబ్ నన్ను పోషిస్తూ ఉంది, నా యొక్క టాలెంట్స్ నన్ను నడిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ మన జీవితంలో వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా దేవుడు మనకి ఎలాగిచ్చాడంటే ఒక టూల్స్గా, ఒక సాధనాలుగా దేవుడు మనకి ఇచ్చాడు. కానీ వాటన్నిటికీ కర్త ఎవరంటే దేవుడే. అవన్నీ వారితో చేయించేది ఎవరు? మన ప్రభువే. మనం ఏ విషయంలో కూడా అతిశయించడానికి లేకుండా దేవుడే మనకు ఎలాగుంటా ఉన్నాడంటే మన దేవుడిగా, సార్వభౌముడిగా, మనల్ని పోషించేవాడుగా, మనల్ని నడిపించేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇంకోటి కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ మాట ఆయన శైలము అంటా ఉన్నాడు. శైలము అంటే మీనింగ్ ఏంటంటే బండ. ఇది ఎలాంటి బండ అంటే చీల్చబడినటువంటి బండ. మనం కీర్తనలో 40వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. చదువుతాం. చాలు. ఇక్కడ గనక మనం చూస్తున్నప్పుడు నాశనకరమైన గుంట, జగటగల దొంగ ఊబిలో నుండి. సో ఆదాము అవ్వ పండుని చూసినప్పుడు ఎలా ఉంది ఆ పండు? అన్నిటికంటే అదే పండు మంచిగా కనిపిస్తూ ఉంది.
ఈ నాశనకరమైన గుంట, ఈ పాపం కూడా మన జీవితంలో ఎలాగుంటదంటే, అసలు పైకి చాలా మంచిగా కనిపిస్తా ఉంటది. మరి యవ్వనస్తులు చాలామంది తెలియకే ఆ యొక్క పాపంలో పడిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటా ఉన్నారు. ఒకప్పుడు మన జీవితం కూడా మరి ఆ పాపంలోనే పడి ఉన్నటువంటి స్థితిలో ఆ జిగట గల దొంగ ఊబి. సో, ఆ ఊబిలో గనక మనం పడ్డామనుకోండి, అందులో ఒక చాలా ట్రిక్ ఉంటది. ఆ ట్రిక్ ఏంటంటే, మనం అందులో ఉన్నంచేపు బానే ఉంటది. పైకి రావాలని మనం ట్రై చేసామనుకోండి, అది మన లోపల లాగేస్తది. సో, ఎప్పుడైతే నువ్వు పైకి రావాలని ప్రెషర్ పెడతావో, ఆ ప్రెషర్ పైకి రాదు కదా! మనల్ని ఇంకా డౌన్ చేయడానికి అది హెల్ప్ అవుతది. సో, నీవు నేను పాపంలో మరి మానవుడు పడి ఉన్నటువంటి మానవుడు ఎప్పుడూ కూడా తన యొక్క స్థితిలోంచి తను బయటికి రాలేనటువంటి పరిస్థితి. సో, తనకు తానుగా ఎంత ట్రై చేసినా సరే, ఎన్ని మోటివేషనల్ క్లాసెస్ విన్నా సరే, లేదంటే ఎంతమందిని తను కలిసినా సరే, తన పాప పరిహారం కొరకు ఎన్ని చేసినా సరే, ఏమవుతోంది? తను బయటికి రాలేనటువంటి స్థితి. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను, నన్ను ఆయన ఏం చేశాడంటే, మరి మనల్ని నిలవబెట్టి, మళ్ళీ నేల మీద కూడా ఆయన నిలపల. మళ్ళీ పడిపోయేటటువంటి స్వభావం మనకుంది గనక, ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన మీదే మనల్ని నిలబెట్టుకున్నాడు. ఆ బండ మీద ఆయన మనల్ని నిలవబెట్టుకున్నాడు. సో, ఈరోజు నీవు నేను ఆయన ఆరాధించవలసినటువంటి ఇంకొక మాట ఏంటంటే, ఆయన మనకు ఎలాగుంటా ఉన్నాడంటే శైలముగా ఉంటా ఉన్నాడు. మన బండగా ఉంటా ఉన్నాడు. మనల్ని నిలవబెట్టినటువంటి వ్యక్తిగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఆయనన కేడము అంటా ఉన్నాడు. కేడము అంటే డాల్ అంటే మనం యుద్ధ నేర్పరి కనుక దావీదు టర్మ్స్ అన్నీ యూజ్ చేస్తా ఉన్నాడు. జనరల్‌గా డాల్ అనుకోండి, మనం ఒక శత్రువు వచ్చాడనుకోండి, ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేస్తారంటే డాల్ ఫ్రంట్ నుంచి యూజ్ చేస్తారు. సో, ఇలా తనలు హోల్డ్ చేస్తారు. అదే కేడెం అనుకోండి, మరి ఎంతమంది శత్రువులొచ్చినా, అనేక మంది శత్రువులున్నప్పుడు ఈజీగా దాన్ని అటాక్ చేయడానికి కేడెంని యూజ్ చేస్తారు. ఇక్కడ దావీదు కూడా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు అదే అంటా ఉన్నాడు. నా శత్రువులందరి చేతిలో నుండి నన్ను రక్షించెను. అందుకనే మన యొక్క జీవితంలో కూడా మరి దేవుడు ఈ కేడెముగానే ఉంటా ఉన్నాడు. అబ్రహాంతో కూడా దేవుడు ఇదే మాట అంటాడు ఏంటంటే, నేను నీ కేడెమునే ఉంటా ఉన్నాను. భయపడకు అబ్రహాము, నేను నీకు కేడెముగా ఉంటా ఉన్నాను. సో, అంటే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, మనం ఊహించినటువంటి విపత్తు వస్తా ఉన్నప్పటికీ కూడా, మనం సెక్యూర్‌గా ఉండేటటువంటి విధంగా దేవుడు మనకు ఎలాగ ఉంటా ఉన్నాడంటే, ఒక కేడెముగా దేవుడు మనకి ఉంటా ఉన్నాడు. మన శత్రువు చేసే ప్రతి అటాక్ నుంచి మనల్ని విడిపించేటటువంటి, మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి, మనల్ని రక్షించేటటువంటి ఒక కేడెముగా దేవుడు ఉంటా ఉన్నాడు. సో, ఇప్పుడు వరకు మనం 6 మాటలు మనం చూసాం. ఇంకొక 2 మాటలు చూసుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. ఈ యొక్క 18వ కీర్తనలోనే గనక మనం చూస్తా ఉన్నప్పుడు ఒక్కసారి చదువుకుందాం ఆ 2వ వచనాన్ని. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న దుర్గము. 2 మాటలు మిగిలాయి ఏంటంటే, ఆయన రక్షణ శృంగము. ఈ యొక్క ఎప్పుడైతే మరి యొక్క కింగ్స్ వాళ్ళు విజయాన్ని పొందుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క శృంగముతో గొప్ప విజయోత్సవ ధ్వని చేస్తూ ఉంటారు. సో, అంటే ఒక విక్టరీకి సింబల్‌గా ఉంటా ఉంది. ఆయనే నా యొక్క విక్టరీ అని చెప్పి దావీదు అంటా ఉన్నాడు. సో, తన యొక్క శత్రువులందరి మీద మరి జయాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క దేవుడే నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. సో, ఈరోజు నీవు నేను ఇక్కడ కూర్చున్నామంటే మరి యొక్క పాపం మీద మనకి గొప్ప జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఈ యొక్క మరణ భయం ప్రతి ఒక్కరిలో ఉంటా ఉంది. కానీ ఎప్పుడైతే మనం ప్రభుని మన జీవితంలో మనం అంగీకరించామో, ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణ నిశ్చయిత ఏంటంటే, మనం చనిపోయిన ఒకరోజు మనం ఆయనతో ఉంటాము. సో, ఒకప్పుడు మరి సాతాను అయితే తన యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు దేవుడు రక్షించుకుని, సాతాను ఏం చేస్తున్నాడు? మన కాళ్ళ కింద శీఘ్రంగా ఆయన నలగొడతా ఉన్నాడు. అందుకని అంటా ఉన్నారు కదా, పాతాళం యొక్క ఆ యొక్క చెవులు ఎక్కడ దేవుని ఎదుట నిలవజాల యొక్క మరణం యొక్క పాతాళం యొక్క మరణం, లేదంటే ఆ యొక్క పాతాళం ఉన్నటువంటి ఆ యొక్క సమస్తం కూడా ఏది కూడా మరి దేవుని ఎదుట, ఆయన సంఘం ఎదుట నిలవజాల. మన ఎదుట ఆయన నిలవబట్టకుండా, అంటే నిలవకుండా దేవుడు ఏం చేశాడంటే కంప్లీట్గా ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. దాని మీద మనకి ఆయన విజయాన్ని అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రతి ఒక్క పాపం మీద, ప్రతి ఒక్క శోధన మీద మనం జయించడానికి ఆయన కృపనిచ్చినటువంటి దేవుడు. చివరిగా అంటా ఉన్నాడు ఏంటంటే, ఆయన ఉన్నత దుర్గము. ఏంటి ఈ యొక్క ఉన్నత దుర్గం అంటే, ఆ రోజుల్లో గనక మనం చూస్తూ ఉన్నప్పుడు
మరి ఎప్పుడైతే ఈ యొక్క శత్రువు అటాక్ చేస్తూ ఉన్నారో, యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారో, వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి, వీళ్ళు ఆల్రెడీ ఆ కొండపైకి వెళ్ళడానికి మార్గం తెలుస్తుంది వీళ్ళకి. ఇమీడియట్గా ఆ కొండపైకి వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నత దుర్గం ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే ఫుడ్ వాటర్ అన్నీ కూడా అక్కడ వాళ్ళకి పెట్టుంటాయి, స్టోర్ చేసుకుంటారు. వెంటనే వీళ్ళు కొంచెం అలసిపోయి ఉంటారు, వెంటనే కొంచెం వాటర్ ఫుడ్ తీసుకుని కొంచెం స్ట్రెంగ్తెన్ అవుతారు. సో ఎప్పుడైతే వీళ్ళు స్ట్రెంగ్తెన్ అవుతారో ఇమీడియట్గా ఆ కింద ఉన్నటువంటి శత్రువుని వీళ్ళు ఈజీగా అటాక్ చేస్తారు. ఆ విధంగా మరి వాళ్ళ శత్రువులందరినీ వాళ్ళు నశింపజేస్తారు. అంటే ఆ యొక్క వార్స్లో ఇదొక టెక్నిక్ అండ్ స్ట్రాటజీ మాట వాళ్ళు ఉపయోగించేది వాటిలో, శత్రువుని అటాక్ చేసే విషయంలో. ఇప్పుడు మనకు దేవుడు కూడా ఎలా ఉన్నాడంటే ఆయన ఉన్నత దుర్గంగా అందరికంటే మరి పైన ఉన్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మరి శక్తివంతమైనటువంటి సాతాన్ని మనం జయించడానికి మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఈజ్ ఆల్మైటీ గాడ్. ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించి మన యొక్క ప్రతి ఒక్క శత్రువు మీద మనం విజయాన్ని పొందడానికి ఆయన మనకి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఎందుకు ఆయన్ని ఆరాధించాలంటే మనం 8 విషయాలు చూసాం. ఏంటంటే ఆయన మనకి మరి దుర్గంగా, ఆశ్రయ దుర్గంగా ఉంటా ఉన్నాడు. ఆయన ఆశ్రయించినప్పుడు మనం స్టేబుల్గా ఉండగలుగుతా ఉన్నాం. ఆయన మనకి కోటగా ఉంటా ఉన్నాడు, అంటే మనకి సెక్యూరిటీగా ఉంటా ఉన్నాడు ప్రతి పరిస్థితిలో. మూడోదిగా ఆయన మన రక్షకుడు. ఆయన మనకి సాల్వేషన్ ఇచ్చినటువంటి దేవుడుగా, రక్షణ ఇచ్చినటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. నాలుగోది గనక మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నా దేవుడు సర్వభౌముడు, ఈజ్ అవర్ సావరిన్ గాడ్. అంటే మరి సమస్తాన్ని మరి తన చిత్తం చెప్పున జరిగిస్తూ మనల్ని నడిపిస్తూ మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు. తర్వాత ఆయన మనకి బండగా ఉంటా ఉన్నాడు. మరి అవిశ్వాసంలో మనం పడిపోయినప్పుడు, లేదంటే నడవలేనటువంటి స్థితిలో ఈ యొక్క లోకంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి పరిస్థితి ఏదైనా సరే మనల్ని బలపరిచేవాడుగా, మన పాదాల బండ మీద నిలిపేవాడుగా ఆయన మనకి ఎలాగుంటానంటే మన యొక్క స్ట్రెంగ్త్గా ఉంటా ఉన్నాడు. ఇంకా కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి కేడముగా ఉంటా ఉన్నాడు, అంటే ఆయన కంప్లీట్ సెక్యూరిటీ. సో ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా మనల్ని రక్షించడానికి మరి కంప్లీట్ సెక్యూరిటీగా మనకు ఉంటా ఉన్నాడు. తర్వాత ఆయన రక్షణ శృంగము, ఆయన మనకి విజయాన్ని అనుగ్రహించినటువంటి వాడుగా, మరి జయ జీవితాన్ని మనకి ఇచ్చినటువంటి దేవుడుగా, మన యొక్క విక్టరీగా మన ప్రభు ఉంటా ఉన్నాడు. మరి చివరిగా ఆయన ఉన్నత దుర్గము, మనకి ఒక గొప్ప ప్రధాన యాజకుడిగా, మనకు ఆయన మన పక్షాన్ని విజ్ఞాపన చేసేటటువంటి వాడిగా, మనల్ని ఈ లోకంలో ప్రతి పరిస్థితుల్లో మనల్ని నడిపించేటటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. సో ఈరోజు దావీదు ఏ విధంగా అయితే ప్రభుని ఆరాధించాడో మనం కూడా అదే విధంగా ప్రభుని ఆరాధించాలి. దావీదు ఎలాగ ఆరాధించాడంటే, నా దేవుని నేను యెహోవా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. మరి ప్రతి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించేటటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి ఈయనే నా జీవితంలో కీర్తనీయుడు. సో ఈయనకు తప్ప ఎవరికి కూడా నా యొక్క స్థుతుల మీద అధికారం లేదు. సో ఇదే మాటని దావీదు మరి ప్రతి కీర్తనలో చెప్తా ఉన్నాడు. ఎందుని బట్టి అంటే దేవుణ్ణి తను అర్థం చేసుకున్నాడు కనుక. ఈరోజు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా మరి దావీదు జీవితంలో ఏ విధంగా అయితే ఆయన దావీదుని నడిపిస్తూ ఉన్నాడో మనల్ని కూడా అదే విధంగా నడిపిస్తూ ఉన్నాడు, అదే విధంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, అదే విధంగా పోషిస్తూ ఉన్నాడు, అదే విధంగా మనకు కూడా గొప్ప నిరీక్షణ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు.